నీ తమ్ముడి నిర్వాకం వల్లే కష్టం అంటే ఏంటో తెలియని నా బిడ్డ గడప దాటి అష్ట కష్టాలు పడాల్సొచ్చింది. తప్పులన్నీ మీరు చేసి మేమేదో తప్పులు చేసినట్టు మాట్లాడుతున్నారేంటి? పచ్చకామెర్ల వాడికి లోకమంతా పచ్చగానే కనబడుతుందని వాళ్ల వెదవ బుద్ధి అందరికీ ఉంటుందిలే అనుకుంటున్నారండి. ఒరే అర్జున్, విన్నావుగా? నీ వల్ల అటవైన వాడితో అటవైన మాటలు పడాల్సొస్తుంది. అపన్న గురించి ఆలోచించి దాంట్లో పదం అంతేనా? ఇందు గురించి ఆలోచిస్తే ఈ పాటికి ఇంటికి తిరిగొచ్చేది. ఇప్పటికైనా వీళ్ళేంటో వీళ్ళ బుద్ధేంటో తెలుసుకో. దీని మీద చూపించే ప్రేమ సానుభూతి నీ కుటుంబం మీద చూపించరా? మనిషి జన్మెత్తినందుకు సార్థకతైనా ఏర్పడుతుంది. ఏయ్ రాజలక్ష్మి, నన్నేడిపించిన వాళ్ళెవరూ బాగుపడలేదే. నువ్వు చేసిన ద్రోహానికి అంతకంతా అనుభవించి తీరుతావు. ఈ తల్లి ఉసురు తగిలి సర్వనాశనం అయిపోతావే. మట్టి కొట్టుకుపోతావు. ఇదే నా శాపం. పదవే. అంజలి, అమ్మా అంజలి, పదమ్మా మన ఇంటికి వెళ్ళిపోదాం. ఈ రాక్షసుల మధ్య ఉంటే నిన్ను కూడా చెడగొట్టేస్తారు. నాన్న లేకుండా నేను రాను మమ్మీ. చంపుతా. నాకంటే నీకు నాన్న ఎక్కువైపోయారా? ఒక్క రోజులో దీన్ని కూడా మార్చేశారే. మార్చడం వీళ్ళకి అలవాటేక. రా వెళ్దా. సుకన్య, నన్ను అడగకుండా నా బిడ్డని తీసుకెళ్ళడానికి నువ్వెవరు? ఎవరా? దీని తల్లిని. నవమాసాలు మోసి కన్నాను. నువ్వు 9 నెలలు మూస్తే నేను 10 ఏళ్ళు ఎత్తుకుని పెంచాను. అంటే నా బిడ్డ మీద నాకు హక్కు లేదా? ఆ విషయం కోర్టులో తెలుసుకో. నన్ను కాదని తీసుకెళ్ళడానికి ట్రై చేశావో నిన్ను చంపి ఆ కేసులో కోర్టుకెళ్తాను.